నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతూ సైన్స్ అండ్ టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసిస్తున్నాం అనుకుంటున్న ఈ తరుణంలో సమాజంలో ఇంకా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయా? మూఢనమ్మకాలు అనే చీకటి ఇంకా ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీస్తుంది? ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఒక అత్యంత భయంకరమైన ఘోరం ఇప్పుడు మన నాగరిక సమాజం తలదించుకునేలా చేస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న ఒక అభంశుభం తెలియని పసివాడిని నడిపిస్తానంటూ నమ్మించి క్షుద్ర పూజల పేరుతో చిత్రహింసలు పెట్టి బలి తీసుకుంది ఒక రాక్షసి. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లాలో వైకల్యం ఉన్న ఒక చిన్నారిని చూసి ఆ బాబును తాను నడిపిస్తానంటూ మొబీనా అనే మహిళ ఆ కన్నవారిని నమ్మించింది. వికలాంగుడైన తన బిడ్డ ఎప్పటికైనా సొంత కాళ్లపై నిలబడతాడనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఆ మహిళను నమ్మారు. కానీ ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మొబీనా ఆ చిన్నారిపై క్షుద్ర పూజలు మొదలుపెట్టింది. పూజల పేరుతో ఆ పసివాడిని తాళ్లతో కట్టేసి దారుణంగా కొడుతూ చిత్రహింసలకు గురిచేసింది. ఆ రాక్షసి పెట్టిన దెబ్బలకు నరకయాతను తాళలేక ఆ అభంశుభం తెలియని చిన్నారి కళ్ళెదుటే ప్రాణాలు విడిచాడు. అంతటితో ఆగని ఆ కిరాతకురాలు చనిపోయిన బాలుడిని మళ్లీ పూజలు చేసి బతికిస్తానంటూ శవం చుట్టూ తిరుగుతూ నాటకాలు ఆడింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆగ్రహంతో మొబీనాపై దాడి చేయగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన విన్న తర్వాత ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ఒక ప్రశ్న ఎదురవుతోంది. మన చుట్టూ ఇంకా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయా? వైకల్యం అనేది ఒక శారీరక లోపం. దానికి వైద్యం కావాలి, డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాలి, థెరపీలు చేయించాలి. అంతేకాని ఎవరో వచ్చి మంత్రాలు వేస్తాం, క్షుద్ర పూజలు చేసి నడిపిస్తామంటే ఈ నమ్మే స్థితిలో ఇంకా మనం ఎందుకు ఉన్నాం? చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి కేటుగాళ్లను నమ్మి తమ కన్న బిడ్డల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. సమాజంలో చదువు పెరుగుతోంది కానీ కనీస విజ్ఞానం, వివేకం కరువవుతున్నాయి అనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. వైకల్యం అనేది జీవితానికి ముగింపు కాదు. అవయవాలు సరిగ్గా లేకపోయినా అద్భుతాలు సృష్టించిన మహానుభావులు ఎంతో మంది మన కళ్ళ ముందు ఉన్నారు. పిల్లల వైకల్యాన్ని చూసి కన్నవాళ్లు కుంగిపోకూడదు, వారిని మూఢనమ్మకాల వైపు నెట్టకూడదు. వారికి కావాల్సింది ప్రేమాభిమానాలు, సరైన వైద్యం, మనోధైర్యం. ఇలాంటి క్షుద్ర పూజలు చేసే మెబీనా లాంటి వ్యక్తులను చట్టం కఠినంగా శిక్షించాలి. కానీ అంతకంటే ముందు మనలో మార్పు రావాలి. మన చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్ముతుంటే వారిని చైతన్యపరచడం మన బాధ్యత. సైన్స్ వైపు అడుగులు వేద్దాం, మూఢనమ్మకాల చీకట్లను చీల్చుదాం. అప్పుడే మరో పసి ప్రాణం ఇలా అర్ధాంతరంగా బలి కాకుండా ఉంటుంది. ఈ దారుణమైన ఘటనపై మరియు మూఢనమ్మకాలపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మేము ఇక్కడ పక్కన హౌస్లోనే ఉంటాము. అయితే నిన్న సండే ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇష్యూ జరిగింది. అదేంటంటే ఒక పసిబిడ్డ ప్రాణం నిలువుని తీసేశారు. అది ఎలా జరిగింది ఏంటంటే దానికి కారణం అయితే మాత్రం తండ్రి మొదలు. ఆ తండ్రి అనే వాడు ఇక్కడ ఎక్కడి నుంచో ఒక లేడీని, ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కావాలి ఇల్లు అని చెప్పేసి మక్కాయి పిల్లలు మక్కాయి వస్తున్నారు, ఒక 2 నెలలు ఉంటారని చెప్పేసి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇల్లు తీసుకోవడం జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు మా నెంబర్లు ఎవరైతే ఇచ్చారో మాకైతే తెలీదు. అతనికి ఫస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మేడం ఇట్లా మీ ఇంటి పక్కన హౌస్ ఉంది, నేను చూశాను, నాకు ఆ హౌస్ రెంట్కి కావాలి అది ఇదంటే అబ్బాయి ఇవ్వడు మా తమ్ముడు అని చెప్పడం జరిగింది. అబ్బాయి పేరు సుమను, ఈ ఇంటి గల్ల ఓనర్ పేరు సుమను. ఆ అబ్బాయి మేము ఇవ్వము అని చెప్పాడు. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. నేను వీడియో కాల్ పెట్టాను. వీడియో కాల్ పెడితే అక్క పిన్ని నేను ఇవ్వను, హౌసు పడేయాలనుకుంటున్నాను, దాంట్లో ఇది లేదు, అంతా కారుతుందని చెప్పేసి అబ్బాయి ఇవ్వనన్నాడు. అంతవరకు చాప్టర్ క్లోజ్ అయింది. మేమైతే ఇంకా సైడ్ అయిపోయాం. అతను ఇవ్వనన్నాడు, మాకు ఇంకా సంబంధం లేదయ్యా అని చెప్పాం. ఎలా తీసుకున్నారో ఎలా జరిగిందో తెలీదు. అతను ఇప్పుడు ఒక 1.5 నెలలు అయింది వాళ్ళు వచ్చి ఇక్కడికి. 1.5 నెలలు అయితే లోపల ఏం జరుగుతుందో మాకు ఇంత మటుకు తెలియదు. ఉదయాన్నే మాత్రం చక్కగా వినసొంపుగా పాటలు మాత్రం పెడతారు, దేవుడి పాటలు పెడతారు. ఈ బయట మాత్రం కొంచెం ఇక్కడ హంగామా చేస్తూ ఉన్నారు. వచ్చిన కొత్తల్లోనే ఫస్ట్ అందరూ మా లైన్ మొత్తం అందరము ఏంటమ్మా ఏం జరుగుతుంది, ఏంటి పసుపు ఇంకాలేంటి, ఈ ఎర్రనీళ్ళు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఏంది వింతగా చేస్తున్నారు ఏంటని అడిగాము. క్వశ్చన్ చేయడం జరిగింది. అందరం లైన్ మొత్తం జరగడం జరిగితే ఆ రోజు నైట్ వచ్చి అతను ఎవరైతే వీళ్ళని తీసుకొచ్చాడో అతను వచ్చేసి ఇంకా న్యూసెన్స్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి న్యూసెన్స్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి మేము కూడా ఇట్లాగా అని చెప్పేసి సరే అని చెప్పి మేము కాముగా ఉన్నాము. కాకపోతే ఇంతింత కుంకాలు ఇంతింత పసుపులు ఇవన్నీ చేస్తే మాత్రం మేము